మీరు పెద్దలకు లోబడి ఉండెడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసుని వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించెను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఎండుడి. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా, ఈ యవనస్తుల కూడికను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, యవనస్తులని బిడ్డలు, యవనరాండ్రుని మీరు తీసుకొచ్చారు. ఈ దినాలలో ఏ విధంగా వారు నడుచుకోవాలనేది, వారి ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది ప్రభువా నీ బిడ్డలతో స్పష్టంగా మాట్లాడండి. మీ శక్తిగల మాటల చేత మీరే ఉజ్జీవింపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లలు, దేవుని మహాకృపలో ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ యూత్ మీటింగ్ని మరి ఎంతో ఆశీర్వదకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినాల్లో యవనస్తులు తమ జీవితాలను పాడు చేసుకుంటూ లోకములో తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంతోమంది జీవితాలు భయంకరంగా పాడవుతున్నటువంటి పరిస్థితుల్లో యూత్ తమ జీవితాలను చెరిపివేసుకుంటున్నారు. అయితే మరి దేవుని వాక్యం వినటం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటం ద్వారా వారు ఏ విధమైన ఫలభరితంగా ఉంటారో మనం గమనించినట్లయితే, చిన్నపిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసుని వస్త్రమును ధరించుకొనండి అని చెప్పంటున్నాడు. పిల్లలు, యవనస్తులు, యవనరాండి అనేటువంటి పిల్లలు ఏం చేయాలంట చెప్పండి? పెద్దలకు లోబడి ఉండాలి. పెద్దలకు లోబడి ఉండటం అనేది ఏదిగో అది ఏమవుతుందంటే, పెద్దలకు లోబడి ఉండి మిమ్మల్ని మీరు అలంకరించుకోండి, లేక దేన మనసు అనే వస్త్రాన్ని మీరు ధరించుకొనండి అని చెప్పంటున్నాడు. ఏ మనసు ఉండాలంటే దేన మనసు, దేనత్వము, తమను తాము తగ్గించుకునే మనసు నిజంగా మీరు నేర్చుకోవాలి. టీనేజ్లో యవనస్తులుగా ఎవరి మాట వినాలని మీరు అనుకోరు. నిజంగా మీరు ఎవరికి లోబడాలనేటువంటి ఆలోచన మీకు ఉండదు. మీకు తోసినట్లుగా మీరు వెళ్తూ ఉంటారు, మీకు తోసినట్లుగా మీరు నడుచుకుంటూ ఉంటారు. చాలా వేగంగా లోకంలో పరుగులెత్తుతూ ఉంటారు. ఎవ్వరికి లోబడరు, ఎవరి మాట కూడా వినరు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పెద్దలకు లోబడండి. యవనస్తులుగా మీరు పెద్దలకు లోబడండి. ఎప్పుడైతే అలాగూ సంఘములో పెద్దలకి, ఇంట్లో తల్లిదండ్రులకు, లేక అన్నదమ్ములకు ఎప్పుడైతే మీరు ఆ ఇంట్లో ఆ లోబడేటువంటి ఆ స్వభావం అనేది మీలో ఉంటుందో, దేవుడు మిమ్మల్ని ఎంతగానో హెచ్చిస్తాడు. లోబడేటువంటి వారు ఎంతో ధన్యులు. ఆ విధమైన లోబడే స్వభావము మీరు నేర్చుకోవాలి. ఎలాగ లోబడాలి అని చెప్పి అంటున్నాడంటే, ఎటువంటి మనసు ఉండాలంట చెప్పండి? దేన మనసు అనే వస్త్రము. దేన మనసు అనే వస్త్రము భౌతికంగా మనకు కనపడదు, అది కానీ మన స్వభావంలో ఉంటుంది, మన ఆలోచనలలో ఉంటుంది, మన యొక్క తలంపుల్లో ఉంటుంది. సమాజంలో ఆ దేన మనసు అనేటువంటిది వారి మనసుల్లో ఆ విధంగా స్థిరపరచబడి ఉంటుంది. మరి ఆ దేన మనసు, ఆ దేనత్వము మనకి రావటానికి గల కారణం ఏంటంటే, దీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన ఎంతో సాత్వికుడిగా ఉన్నాడు. యేసు ప్రభు అంటాడు, నేను దేన మనసు గలవాడును సాత్వికుడను గనక నా యొద్ద నేర్చుకోండి అని అంటాడు. ఆయన మనకి టీచర్, మన బోధకుడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. యవనస్తులుగా
ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి అంటున్నాడంటే, దేన మనస్సును మీరు నేర్చుకోండి. దేన మనస్సును కలిగి ఉండి మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి. అయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించెను. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మీ దీనమైన హృదయాలను దేవుడు చూస్తాడు. ఎవరిని ఏ విధంగా కూడా ఎదిరించి కోపముతో వారిని కొట్టడానికి, వారిపైన ద్వేషంతో వెళ్ళటానికి అటువంటి స్వభావాన్ని మీరు నేర్చుకోకూడదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా పెద్దలు గద్దించినా, ఎవరైనా పెద్దలు మిమ్మల్ని హెచ్చరించినా మీరేం చేయాలంటే దీనత్వాన్ని కలిగి నడుచుకోవాలి. ఎంత మాత్రం వారి మీద తిరిగి మీరు కోపపడేటువంటి వారుగా కాకుండా, దీన మనసు అనేటువంటి ఆ మనసు, ఆ యొక్క వస్త్రం అనేది మీకు ఎంతైనా అవసరమైంటున్నది. 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకులయుండుడి. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించినట్లుగా, తగిన సమయంలో దేవుడు హెచ్చించినట్లుగా ఏం చేయాలని చెప్పేసి అంటున్నాడంటే, ఆయన బలిష్టమైనటువంటి రెక్కల నీడలో మీరు అణిగిమణిగి ఉండండి. ఆయన బలిష్టమైన రెక్కలలో అణిగిమణిగి ఉండాలి. దేర్ఫోర్ హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ది మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క బలమైనటువంటి చేతి కింద మీరు ఎలాగ ఉండాలంటే హంబుల్గా ఉండాలి. నిజంగా మిమ్మల్ని మీరు తగ్గించుకునేటువంటి వారుగా ఉండాలి. ఇంకేమంటున్నాడంటే, మీ యొక్క యవ్వన జీవితాన్ని ఇదిగో మీ పెద్దల ఎదుట మీరేం చేయాలంటే సంపూర్ణంగా మీరు వారికి అప్పగించుకోవాలంట. మీ యవ్వన జీవితాన్ని వారికి సంపూర్ణంగా అప్పగించుకునేవారుగా ఉండాలి. లైక్ వీవ్స్ యూ యంగర్ పీపుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఎల్డర్. అంటే యవ్వన జీవితాన్ని మీరు పూర్తిగా సబ్మిట్ చేయాలి, లేక అంకితం చేయాలి. ఎవరికి? ఎల్డర్స్కి, పెద్దలకి. యువర్ సెల్ఫ్, మీ యొక్క యవ్వన జీవితాన్ని ఏం చేయాలంటే ఆ విధంగా సమర్పించుకోవాలి. మనం ఏదన్నా ఒక ఫైల్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తాం అంటే పూర్తిగా వారికి ఇచ్చినట్లుగా, అలాగా మన జీవితాన్ని ఏం చేయాలంటే పెద్దలకి అంత విధేయత చూపించినట్లుగా మీ జీవితాన్ని ఆ విధంగా అంకితం చేసుకోండి అని చెప్పి అంటున్నాడు. అంటే ఏం చేయాలి? వారి యొక్క పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే పెద్దలే మిమ్మల్ని లీడ్ చేస్తారు. ఎవరిని? యవనస్తులను అనేకంగా నడిపించేటువంటి రీతిని కూడా దేవుడు ఆ విధంగా ఇవ్వాలి అని అంటే కనుక మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరుగా తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంట? ఎంతో హంబుల్గా ఉండాలి, దీనులుగా ఉండాలి. అటువంటి దీనమైన మనసు మనకు ఉండాలి. ఎవరి చేతులనంట? మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. అంటే బలమైన దేవుని యొక్క హస్తంలో మనం ఎలాగుండాలంటే దీనులమై ఉండాలి. ఆ దీనమైనటువంటి స్వభావము నిజంగా మనకి కావాలి. 6వ వచనంలో ఏమంటున్నాడంటే, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా. నిజంగా మన జీవితాలు తగిన సమయంలో ఫ్రూట్ఫుల్గా లేక ఫలభరితంగా ఉండాలని అంటే మనం ఎలా ఉండాలని చెప్పేసి అంటున్నాడంటే, రీలరా మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని హస్తాల్లో ఉండండి. మనుషులు కనపడటానికి ప్రయత్నం చేయొద్దు, మనుషులకు గొప్పగా కనపడటానికి ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే మనల్ని హెచ్చించే దేవుడున్నాడు. ఎంతగా మనల్ని హెచ్చిస్తాడు అని అంటే ఆయన కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం గమనించినట్లయితే, ఆయన బిడ్డలైనటువంటి వారిని ఆయన హెచ్చించేటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే 113వ కీర్తన
7వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. 113వ కీర్తన 7వ వచనంలో ఒక మాట మనం గమనించినట్లయితే ఆయన ఏ విధంగా మనలను హెచ్చిస్తాడో చూస్తాం. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎక్కడి నుంచి పైకెత్తాడంటే ఆయన ఎంతో పేదరికంలో నుండి కూడా దేవుడు మనలను పైకెత్తుతాడు. ఎక్కడ కూర్చోబెడతాడు? అధికారులతో, ప్రధానులతో కూర్చోబెడతాడు. అవును, ఆయన మాటకు మీరు వినండి. అధికారులతో, ప్రధానులతో మిమ్మల్ని కూర్చోబెట్టాలి అని అంటే ఆయన మీతో చెప్తున్నది ఏంటంటే, మీరు దీన మనస్కులై ఉండండి, తగిన సమయం వరకు కూడా దీనులై మీరు ఉండండి, పెద్దలకు లోబడి ఉండండి. అప్పుడు ఆయన మిమ్మలను తగిన రీతిలో హెచ్చించి ఏగో మీ స్థితిని అంతటినీ కూడా ఆయన మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. మీ స్థితిలో ఎంతో గొప్ప కృపను అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 10వ వచనంలో గమనించినట్లయితే 12వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకొనండి. 2 మాటలు చెప్తా ఉన్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోండి. అంటే ఎలా ఎంచుకోవాలి మనం? నా సహోదరి నాకంటే యోగ్యురాలు. ఏం చెప్తున్నాడు? ఆయన మిమ్మల్ని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలంట? దీన మనసుకులుగా ఉండాలి. ఎంతో దీనులై మీరు నడుచుకోవాలి. మరి మీ సహోదరులు, మీ యొక్క తోటివారి పట్ల అనురాగము గల వారై, ప్రేమ కలిగినటువంటి వారై మీరు నడుచుకోనండి అని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకేమన్నాడంటే ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. మనం ఒకరికొకరం ఏం చేయాలంటే మన గొప్ప మనం చెప్పుకోవటం కాదు. దాన్ని ఏమంటారంటే ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవటం అంటారు దాన్ని. మన డబ్బా మనం కొట్టుకోవటం కాదు. మన గురించి ఇతరులు చెప్పాలి. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, మనకి ఎటువంటి మంచి సాక్ష్యం ఉంటున్నది. ఒక యవనస్తురాలుగా నీ సాక్ష్యాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నావు? ఒక యవనస్తుడిగా నీ సాక్ష్యాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నావు? ఘనత విషయంలో ఒకరినొకడు తనకంటే యోగ్యనగా ఎంచుకోండి అని చెప్పానంటూ మన సాక్ష్యాన్ని ఇతరులు చెప్పాలి. మన సాక్ష్యం గురించి ఇతరులు మాట్లాడాలి. సో ఎంత మాత్రమే జీవితాన్ని నష్టపరచుకోవద్దు. ఈ లోకం ఎటువంటిదంటే అది విష సర్పం లాంటిది. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము. ఉన్నావు నీవు పాప పడగ నీడలో, నీ అంతం ఘోర మరణము. యువత అది ఏ నిత్య నరకము. ఉన్నావు నీవు పాప పడగ నీడలో, నీ అంతము. యువక అది ఏ నిత్య నరకము. కలవంటిది నీ జీవితం బహు స్వల్పకాలము. యువక అది ఎంతో పాము విలువైనది నీ జీవితము. వ్యర్థము చేయకుమా యువక
వ్యర్థము చేయకుమా. దేవుని సేవకునిగా అనేక విషయాలు మీకు చెప్పుతూ నిజంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాం. యవనస్తురాలుగా నిజంగా నీ నడవడికి ఎలాగుంటున్నది అనేది, సంఘంలో ఆత్మీయ నడవడికని ఏ విధంగా కాపాడుకుంటున్నారనేది ప్రతిసారి దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటున్నారు. అయినా కఠిన హృదయాలతో, మొండి బారిన హృదయాలతో, మూర్ఖ స్వభావముతో, తిరుగుబాటు స్వభావముతో, మెడవంచనటువంటి స్వభావముతో ఈ దినాన అనేక మంది తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. బాధాకరమైన విషయము. దేవునికి లోబడినటువంటి జీవితాలు, యవన జీవితము ఎంత విలువైనది, యవన కాలాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించేటువంటి రీతిగా ఉండక, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి ఏడ్చేవారుగా, దుఃఖపడేవారుగా ఉండక, మీ జీవితాలను బట్టి ఆ కుటుంబంలో సంతోషం కలగాలి, మీ నడవడికని బట్టి ఆ కుటుంబంలో నెమ్మది కలగాలి. అంతే తప్ప మీరు మీ కుటుంబంలో వారిని దుఃఖపరిచేటువంటి స్థితిలో మీరు ఉండకూడదు. గ్రహింపు ఉంటున్నదా? నేను చర్చిలో ఉన్న బయట వాళ్ళకి బోధ చేస్తున్నానా? దారిపోయే వారికి బోధ చేస్తున్నానా? దేవుని వాక్యం వింటున్నారు మీరు? నిజంగా ఎంత గ్రహింపుతో మనం నడుచుకోవాలి, ఎంత ఆలోచన శక్తి మనకు ఉండాలి. వాక్యంలో గమనించినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ఎవరిని త్వరగా. త్రోవ పక్కన విత్తబడిన వారు ఎవరనగా, వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకుపోవును. కొంతమంది ఉన్నారు, ఎలాగంటే వాక్యము మరి విత్తబడిన వెంటనే త్రోవ పక్కన ఉండేవారు ఎవరనగా, వాక్యము వారిలో విత్తబడిన కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. ఇక్కడ వాక్యం వింటున్నారు, కానీ సాతానుడు వచ్చి ఏం చేస్తున్నాడంట? ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. ఎక్కడ? మెట్లు దిక్కముందు ఎత్తుకుపోతున్నాడు మీ దగ్గర నుంచి వాక్యము. మెట్లు దిగకుండానే ఎత్తుకుపోతున్నాడు వాక్యము. వాక్యము మీ హృదయంలో పడుతుంది, కానీ వాడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు. ఎత్తుకుపోతే మీ కాలేజీల్లో, మీ స్టడీల్లో, ఇక మీ జీవితం ఎలా ఉంటుందో వాక్యం ఉండట్లా. వై? ఏమైందంటే, ఎందుకునంటే సాతానుడు ఏం చేశాడు? వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. వాక్యం లేదు, వాక్యం ఎత్తబడుతుంది, కానీ సాతానుడు వచ్చి అంటే ఎత్తుకుపోతున్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు అనాలోచితమైన స్థితిలో ఉండకూడదు. చాలా వెరీ కేర్ఫుల్గా ఉండాలి, వెరీ హంబుల్గా ఉండాలి, దీనులుగా వాక్యం వినాలి. ఏం చెప్తున్నారు దేవుని సేవకులు? ఏ విషయం మాట్లాడుతున్నారు? మీలో కొంతమంది వాక్యం చెప్తా ఉంటే చిన్నపిల్లలకు కూడా ఆవులిస్తూ, అనాలోచితంగా ఉంటూ, ఎక్కడో ఉంటూ, ఇటువంటి విధానాలు మీకు వాక్యం అర్థం కావట్లేదని దాని అర్థం. వాక్యం పట్ల నిర్లక్ష్యం. సో దేవుని ఎడల మనం ఎంతో భయంతో ఉండాలి. మీ కుటుంబాలలో నిజంగా మీ పట్ల తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించాలని, మిమ్మల్ని ప్రయోజకులుగా చేయాలని వారు అనుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు గుర్తించవలసిన విషయము, మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళటానికి మీ తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారి ఆశలను అడియాశలు చేస్తూ వారికి మిగిలేది కన్నీరే మీరు మిగిల్చేటట్లుగా ఉన్నారు. చివరికి ఎంత మాత్రం పశ్చాత్తాపం లేని వారుగా, ఎంత మాత్రము కూడా దేవుని భయం లేని వారుగా ఉండటానికి వీల్లేదు. వాక్యము వింటున్నటువంటి మీ జీవితాలు ఎంత కదలిక వస్తూ ఉంది.
వాక్యము విత్తబడుతుంది కానీ సాతానుడు వచ్చి ఎత్తుకుని పోతున్నాడు. ఇక ఎంత మాత్రం వారు ఎన్ని సంవత్సరాలున్నా పేరుకు మాత్రమే క్రైస్తవులు, మందిరానికి వచ్చే క్రైస్తవులే తప్ప మార్పు లేని జీవితాలు, మార్పు లేని యవనస్తులు, మార్పు లేనటువంటి యవన జీవితము దుఃఖకరము. దేవుని ఎడల చాలా జాగ్రత్తగా ప్రియులు నడుచుకోవాలి. ఏం చేయాలంటున్నాడంటే ఒకరినొకడు తనకంటే యోగ్యుడిగా మరి గొప్పవారుగా ఎంచుకోవాలి అని చెప్పంటా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము 21వ వచనంలో గమనించినట్లయితే, క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. క్రీస్తు యొక్క భయము మనకు ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క భయము మనకు ఉండి ఏం చేయాలంటున్నాడు? ఒకరికొకడు లోబడండి. ఒకరికొకరు లోబడటం వలన ఏం జరుగుతుంది అని అంటే, ఆయన తగిన సమయంలో మిమ్మలను హెచ్చించును. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా లోబడేటువంటి స్వభావాన్ని మనం నేర్చుకోవాలి. ఎవరైనా పెద్దలు గద్దించినప్పుడు, ఇదిగో నీ ప్రవర్తన దిద్దుకో, నీ ప్రవర్తన విషయంలో దేవునికి భయపడమని పెద్దలు ఒకవేళ గద్దించినప్పుడు ఏం చేయాలంటే నిజంగా లోబడాలి. అందుకని అంటాడు కదా, ఎన్నిసార్లు గద్దించినాను లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనమగును అని అంటాడు. నాశనము హఠాత్తుగా ఆ శాపగ్రస్తమైన స్థితికి గురైపోవాల్సి ఉంటుంది. లోబడినటువంటి వారిని అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందను. ఈ దినాలలో ఈ సెల్ ఫోన్లు ప్రపంచం వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉన్నా కనెక్ట్ అయిపోతున్నారు. వీళ్ళు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా కనెక్ట్ అయిపోతున్నారు. ఏ చిన్న మారుమూల గ్రామంలో ఉన్నా కనెక్ట్ అయిపోతున్నారు. ఫేస్బుక్ల్లో, ఇన్స్టాగ్రాముల్లో పూర్తిగా వారి జీవితాలు ఆ విధంగా కనెక్ట్ అయిపోతూ ఉంటున్నారు. ఇంకా వారు ఎలాగ ఉంటున్నారు ఏంటనేది, ఒక ప్రక్క దేవుని వాక్యం వింటూ, ఒక ప్రక్క దేవుని సన్నిధికి వస్తూ, యవనస్తుల కూడికలో ఆరాధనలో వాక్యం వింటూ కూడా హృదయాలను కఠినం చేసుకునేటువంటి జీవితాలు మీలో ఎంత మాత్రం ఉండకూడదు. మీరు ఎంత దీనులుగా ఉంటున్నారు. ఇటువంటి దీనులుగా ఉండాలంటే మనము క్రీస్తుకు భయపడి, ఇదిగో మీరు లోబడి ఉండండి అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ఏ విధంగా త్యాగం చేశాడో, తన ప్రాణాన్ని ఏ విధంగా త్యాగం చేశాడో, ఏ విధంగా తన రక్తాన్ని కాచాడో, ఆ సిలువను మనం చూసినప్పుడు మన కళ్ళంటే నీళ్లు కారాలి. ఆ సిలువను చూసినప్పుడు ఏడవాలి, రోదించాలి. నా చేతులతో నాయనా ఈ పాపం చేసి నేను దుఃఖపరుస్తున్నాను. నా కాళ్ళతో చేసిన పాపమే నీ కాళ్ళకు శీలలు కొట్టారు. నా చేతులతో చేసిన పాపము నీ చేతులకు చీలలు కొట్టారు. నేను ఆలోచించినటువంటి ఆలోచన బట్టి నీ శిరస్సుకు ముండ్ల కిరీటం కొట్టారు. నిజముగా మనం ఆ విషయం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎటువంటి శాపగ్రస్తమైనటువంటి స్థితికి గురి కాకుండా జీవితాలను మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంతగానైనా మాటకు లోబడేటువంటి వారంగా ఉండాలి. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 34వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయము 34వ వచనాన్ని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనం చూస్తున్నట్లయితే చూడండి ఏమంటున్నారు, అపహాసకులను ఆయన అపహాసించును, దీనుడి ఎడల ఆయన దయ చూపించును. 35వ వచనంలో, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమాన భరితలగుదురు. బుద్ధిహీనులు అవమాన భరితలవుతారంట. జ్ఞానులైతే ఏం చేస్తారంట చెప్పండి? ఘనతను స్వతంత్రించుకుంటారు. 35వ వచనంలో, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. 34వ వచనంలో, అపహాసకులకును ఆయన
ఆ అపహాసకులను ఆయన అపహాసించును, దీనుల ఎడల ఆయన కృప చూపించును. నిజంగా మీరు అపహాసకులుగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఆయన అపహాసం చేస్తాడు. కానీ ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే దీన మనసును కోరుకుంటున్నాడు మీ నుండి. నిజంగా దీనమైన స్వభావం కలిగిన వారుగా ఉండాలని. ఎటువంటి దీనత్వం ఉంటున్నది? కొంతమంది యవనస్తులు రక్షించబడిన వారుగా ఉండి ఎంతో సేవ చేశారు, దీనులుగా ఉండి చిన్న వయసులోనే ప్రభు సేవ పట్ల ఆసక్తి కలిగి వారు ఇంగ్లాండ్ నుండి, అమెరికా నుండి మన దేశానికి వచ్చారు సేవ చేయటానికి. మన ఇండియా వెదరాలకు అసలు పడదు. ఇంగ్లాండ్, అమెరికా నుండి చాలా చిన్న వయసులో, మరి ఈ విధంగా 18 సంవత్సరాల వయసులో సర్దార్ కాటన్ మన ఇండియాకు వచ్చాడు. చాలా భక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఇంజనీర్ పూర్తయిన వెంటనే మన ఇండియాకు వచ్చాడు. ఈ ఎండ ప్రాంతాల్లో వర్షాలు లేక కరువుతో అల్లాడిపోతున్నటువంటి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన ప్రాజెక్టులు కట్టి, అలాగే భక్తి విషయంలో కూడా జార్జ్ ముల్లర్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వాక్యం చెప్పించి ఒక ప్రక్క ప్రాజెక్టులు కట్టించి 18 సంవత్సరాల యవనస్తుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్ప సేవ చేశాడు. నేను పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాలకు మొన్న వెళ్ళినప్పుడు ఏ చిన్న గ్రామంలో చూసినా కూడా సర్దార్ కాటన్ ఆయన స్టాచ్యూలు ఉన్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ గుర్రం మీద ఆయన. అసలు వీళ్ళకి ఎంత ప్రేమ వీళ్ళకి. ఆయన ఎవరో విదేశీయుడు, ఆయన్ని ఇక్కడ వీళ్ళు ఇంత ఘనముగా ఇంత పెద్ద పెద్ద స్టాచ్యూలు పెట్టించి ఇంత పూజిస్తున్నారు. ఏంటనంటే ఆయన యొక్క త్యాగాన్ని ఆ గ్రామాలు, ఆ ప్రాంతాలు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాయి. యవనస్తులారా, దేశం కాని దేశానికి వచ్చే వాళ్ళు ఎంత దీనులుగా, ఎంత సేవ చేశారు, వాళ్ళు ఎంతగా ప్రభు నామాన్ని గణపరిచారు. జ్ఞానులు ఇదిగో ఘనతను స్వాతంత్రించుకుందరని సర్దార్ కాటన్ ఆయన ఏం చేశాడు? ఘనతనే స్వాతంత్రించుకున్నాడు. గొప్ప ఘనత ఆయన కలిగింది. ఆయన ఈరోజు చనిపోయినప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా ఆయన ఘనత ఎక్కడా కూడా తగ్గలేదు. మీరు అనుకోవచ్చు, సర్దార్ కాటన్ ఎక్కడ, మనం ఎక్కడ, అసలు మనం ఎక్కడ ఆలోచన చేయగలం అనుకుంటున్నారా? మీలాంటి వారిని దీనులని దేవుడు పైకెత్తుతాడు. మీలో సాక్రిఫైస్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, మీలో ప్రతిష్ట, సమర్పణ మీలో ఉండాలి. అది లేకుండా మీరు ఏ విధంగా కూడా తగ్గించుకోలేరు. చిన్న వయసులో నా తోటి వారికి నేను ఏం సేవ చేయగలుగుతున్నానని మీరు ఆలోచన చేయాలి. నేను కూడా 20 సంవత్సరాలు చిన్న వయసులోనే నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నా ప్రభు నన్ను ఎంతగానో బలపరుస్తూ నా జీవితాన్ని ఆయన క్రమక్రమముగా తన కృపగల రెక్కల్లో ఆయన హెచ్చిస్తూ వస్తూ ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఒకటే, దేవునికి లోబడటం నేర్చుకోవాలి, దేవునికి భయపడటం నేర్చుకోవాలి. యవనస్తురాలుగా ఆలోచన చేయండి, మీ గోల్ ఏమై ఉంటున్నది? మీరు ఏ గోల్తో స్టడీలో ముందుకు సాగుతూ ఉన్నారు? రేపు నేను చదివి ప్రజలకు ఏ విధంగా నేను సేవ చేయాలి, సంఘానికి నేను ఏ విధంగా సేవ చేయాలని ఏ గోల్ ఉంటుంది మీకు? మదర్ తెరేసా కూడా అతి చిన్న వయసులోనే సేవ చేసి ఎంతోమందికి గొప్ప ఉపకారం చేసినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మీలో ఒక్కరికైనా ఆలోచన ఉందా? నేను పెద్దయి నా జీవితం ద్వారా నేను నా దేశానికో నా రాష్ట్రానికో నేను ఏదైనా సేవ చేయాలని మీలో ఎవరికైనా ఆశ ఉందా? ఎవరైనా ఇటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తున్నారా? పరిశీలన చేసుకోండి. ఒక్కడిగా ఉన్న నన్ను ఈ దినాన్ని తను ఏర్పాటు చేసుకుని ఈరోజు అనేక మందికి, అనేక ప్రాంతాలకి ఒక దీవెనకరంగా నన్ను సిద్ధపరిచాడు అని అంటే, దేవుడు నన్ను రేపున పరిస్థితులు అటువంటివి, నన్ను రక్షించిన అనుభూతి అటువంటిది. యవనస్తులుగా, యవనరాండ్రుగా
అనేకమైన శోధనలు మీకు వస్తాయి, అనేకమైన టెంప్టేషన్స్. వాటిని ఎదుర్కోవాలి, వాటిని తట్టుకోవాలి, ముందుకు సాగుతూ ఉండాలి. ఎవరిని చూస్తానంటే సిలువ వేయబడిన ప్రభుని మనం చూడాలి. నా వెనుక లోకమున్నది, నా ఎదుట సిలువ ఉన్నది. సిలువ వేయబడిన ప్రభు మనకు కనపడాలి. యవనస్తురాలుగా ఆలోచించేయండి, చిన్నపిల్లలు మీరు గుర్తించండి. అసలు నా మాటలు ఏమైనా మీ మైండ్లోకి వెళ్తున్నాయా? ఏమని మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రసంగం అంతా అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆమె అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉందంట. పాస్టర్ గారు అనుకున్నాడంట, అసలు నేను చేసిన ప్రసంగానికి ఇంత పెద్ద వయసులో కూడా ఏమి కుమ్ములు కుమ్ములు ఏడుస్తుంది, ఎంత పశ్చాత్తాపడుతుందో అనుకున్నాడంట పాస్టర్ గారు. అందరు వెళ్ళిపోయి ఈమె వెళ్ళట్లేదంటే ఏడుస్తూ ఉందంట. ఈ పాస్టర్ గారు మనసులో అది ఉందా, నా ప్రసంగం ఎంత క్రియ చేసింది వీళ్ళలో, అసలు ఏ విధంగా ఈ పెద్ద ఆమె ఏడుస్తుంది అనుకుంటా ఉంటే, అమ్మ పెద్ద ఆమె ఏమైంది ఏంటమ్మా అని అంటే, ఏమీ లేదయ్యా, మీ గడ్డం చూస్తున్నప్పుడు మా మేకపోతకు అటువంటి గడ్డం ఉండేది, అది చచ్చిపోయిందయ్యా, మిమ్మల్ని చూసి నాకు అదే గుర్తొస్తుంది అంటుందంట. మతిపోయిందంట ఆయనకి. ఈ నా ప్రసంగం కోసం ఏడో లేదా ఎంత పని చేసింది అనుకున్నాంట. కాబట్టి మీరు చాలాసార్లు ఎంత చెప్పినా కూడా అలాగే అసలు ఏమి కదలిక లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయనంటే ఏ విధంగా మీరు ఆలోచన చేస్తున్నారు? నేనేమంటున్నానంటే మారు మనసుని గురించిన సాక్ష్యం చెప్పాలి మీరు యవనస్తులుగా, యవనరండ్రిగా. ప్రభు నన్ను రక్షించుకున్నాడు, ఏదో నా జీవితం పాడైపోయింది కదా, ప్రభు నన్ను రక్షించాడని నిలబడి సాక్ష్యం చెప్పాలి. మీ సాక్ష్యం ద్వారా రేపు ఇంకొకరు చెప్తారు. ఏం సాక్ష్యం? రాత్రి నాకు తలనొప్పి వస్తే ప్రార్థన చేసుకుని తగ్గిపోయింది అనేది కాదు. ప్రభు నన్ను రక్షించాడు, నేను ఇలా నా తల్లికి నా తండ్రికి నేను వ్యతిరేకంగా ఉండేవాడిని, నిజంగా లోబడేవాడిని కాదు. ఇదిగో దేవుని సేవకులు అంకులు వాక్యం చెప్తావంటే, లేకపోతే మరొక అన్న వాక్యం చెప్తావంటే ప్రభు నన్ను మార్చాడు, ఒక మాట చెప్పండి. అది నిజమైన సాక్ష్యం. అది మీకు గుర్తుండిపోయేటువంటి అనుభూతి. అది ఎంతమంది సిద్ధపడతారు అలాగా? ఎంతమంది అటువంటి అనుభూతి గుండా వెళ్తూ ఉంటున్నారు? రక్షణ లేనటువంటి స్థితిలో ఉండవద్దు. దేవుని ఎడల దేని మనసు అనేటువంటి అనుభూతి మనకు ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపను అనుగ్రహించెను, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించెను అని లేఖనము చెప్పుస్తున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించెను. దీనులు అయినటువంటి వారు విలియం కేరీ ఇంగ్లాండ్ దేశంలో ఒక సామాన్యమైన చెప్పులు కొట్టుకుంటూ ఉంటున్న పరిస్థితుల్లో యవనస్తుడిగా వాక్యం విన్నాడు. విలియం కేరీ మారాడు. భారతదేశం యొక్క మ్యాప్ ఆయన రెడీ చేసుకొని భారతదేశం యొక్క మ్యాప్ మీద మోకరిల్లి ఏడుస్తూ ఉండేవాడంట. ప్రభువా, భారతదేశ ప్రజలు మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా, భారతదేశ ప్రజలకు ఇదిగో మీ సువార్త నేను చెప్పటానికి నన్ను పంపించమని విలియం కేరీ ఏడుస్తూ ఉండేవాడంటే యవనస్తుడిగా. మన భారతదేశానికి వచ్చాడు విలియం కేరీ. ఆయన గురించి రాయబడింది ఏంటంటే కేవలం 5th వరకే ఆయన చదివాడంట ఆయన. తర్వాత మన ఇండియాకు వచ్చి 36 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడంట ఆయన. 36 భాషలు నేర్చుకున్నాడంట ఆయన. ఎంత పట్టుదల! లెక్చరర్గా కూడా ఆయన కాలేజీల్లో క్లాసెస్ చెప్పేవాడంట ఆయన. కేవలం 5th క్లాస్ వరకు ఇంగ్లాండ్లో చదివాడు. కానీ ఇండియాకు వచ్చిన తర్వాత కాలేజీల్లో గొప్ప గొప్ప కాలేజీల్లో ఆయన ఏం చేశాడంటే లెక్చరర్గా పనిచేశాడని కూడా ఆయన గురించి చెప్పబడింది. అంతేకాదు కానీ
తెలుగులోనికి బైబిల్ తర్జుమా చేసే విషయంలో ఆయన ఎంతో కృషి చేసినటువంటి గొప్ప ఆసక్తి కలిగినటువంటి వాడు. నేను అందుకనే విలియం కేరీని నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటాను. ఎంత త్యాగం అది, ఎంత త్యాగము, ఎంత కష్టపడ్డాడు. యవనస్తులుగా ఆలోచన చేయండి. మీరు ఏ విధంగా ప్రయాసపడుతూ ఉన్నారు? ఎంతమంది బైబిల్ చదువుతూ ప్రార్థనాపూర్వకంగా మీరు సాగుతూ ఉన్నారో, మీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, మీ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఇతరులు మేలుకరంగా సాగాలి. మీ జీవితాలు ఇతరులకు నష్టం కలిగించకూడదు. మీరు ఆత్మీయంగా సరిలేకపోతే మీ వెనుకున్న వారు కూడా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. దయచేసి మన సంఘంలో ఉండటానికి వీల్లేదు. యవనస్తులుగా, యవనరాండ్రుగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు చూడండి. ఎటువంటి వారిని ఆయన కోరుకుంటున్నాడో. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా నేను ముగిస్తాను. 57:15లో మనం గమనించినట్లయితే, ఆయన ఎవరి యొద్ద ఉంటాడో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. ఎవరి యొద్ద ఉంటాడంట ప్రభు? వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తాను. పేతురు పత్రికలు మనం ఏం చదువుకున్నామంటే, దేవుని యొక్క బలిష్టమైన రెక్క నీడలో మీరు దేన మనసుకులై ఉండండి, అప్పుడు తగిన సమయం అంది మిమ్మలను హెచ్చించును. మిమ్మల్ని హెచ్చించాలంటే యవనస్తులుగా ఏదో మీ యొక్క యవన జీవితాన్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. మీ కాలేజీల్లో, స్కూల్లో చాలా జాగ్రత్తగా మీ యొక్క నడవడికని కాపాడుకోవాలి. ఎందుకంటే లోకస్తులు నడుచుకున్నట్లుగా నడుచుకోవద్దు మీరు. లోకస్తులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించవద్దు మీరు. మనము దేవుని చేత ఏర్పరచబడిన వారు మనం గుర్తించండి. సమాజంలో ఒక ప్రత్యేకమైన నడవడిక మీలో ఉండాలి. మీరు దారంటే వెళ్తున్నప్పుడు ఏ స్థలంలో ఉన్నా కూడా దేవునికి మహిమకరంగా మీరు నడుచుకునేటట్లుగా ప్రభు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమీన్. ప్రార్థన చేద్దాం. ఈ నా మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేన మనసు అనే వస్త్రం నాకు దయచేయ. నిజముగా పెద్దలకు లోబడినట్లుగా నాయనా నన్ను నేను తగ్గించుకున్నట్లుగా, ఇదిగో ఘనత విషయంలో ఒకని కంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి అని చెప్తున్నట్లుగా ఎంతగా మనం మరి తగ్గించుకొని దీనులమై సాగుతుంటున్నామో మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని ఆ విధంగా సాగుదాం. సంతోషించి ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తమ్ముడు, చెల్లి, మరొకసారి మనం ఆలోచించుకుందాం. సాయంకాల సమయంలో దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి అమూల్యమైన మాటలను బట్టి, తగిన సమయం ముందు మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడని చెప్పిన మాటలను బట్టి మనం ఒకసారి ఆలోచించుకుందాం. బుద్ధిహీనతతో ఉంటే అవమానపరచబడతారన్న దేవుని వాక్యాన్ని బట్టి మనం చెక్ చేసుకుందాం. పెద్దలకు లోబడి ఉండాలి. పెద్దల మాటలు విని బహు జాగ్రత్తగా యవనకాల జీవితంలో ముందుకు వెళ్ళాలన్న ఈ మాటలను తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి దేవా, సాయంకాల సమయంలో మీరు మాట్లాడిన ఈ అమూల్యమైన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. నిజమే ప్రభా, మా జీవితంలో మేము ఎన్నోసార్లు మా పెద్దల మాటలను మేము నిర్లక్ష్యం చేసి ఉన్నాం ప్రభువా. అలాగే దేవా, నీ సన్నిధిలో ఉంటూ దేవా మీకు లోబడకుండా బ్రతికిన సందర్భాలు ఉన్నాయి ప్రభువా. అనేక మంది అనేక దేశాల నుంచి వచ్చి దేశంలో ప్రభువా
గొప్ప పరిచర్య చేశారు ప్రభు యవన కాలంలో. దేవ అటువంటి గొప్ప ధన్యతను మా అందరికీ దయచేయండి. సమాజంలోకి వెళ్తున్నప్పుడు, సంఘంలో పెరుగుతున్నప్పుడు దేవా మీ వైపు చూస్తూ ఎంతో జాగ్రత్తతో, భయముతో, వణుకుతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. యవన కాలంలో వచ్చే శోధనలను, అలాగే పరీక్షలను మేము గెలవడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. మీ శక్తి చేత, బలము చేత దేవా ఆత్మీయతలో ప్రభా బహు జాగ్రత్తగా ఎదగడానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్న యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి. రక్షణ సాక్ష్యాన్ని ప్రభా మరి యవన కాలంలో పొందిన మారు మనస్సు గురించినటువంటి సాక్ష్యాలను అనేక మంది దగ్గర పంచుకోవడానికి, ఇంకా బలంగా వాడబడడానికి మీరే సహాయం చేయమని దేవుని సేవకులు మాటలన్నీ మాటలను ప్రభా మా హృదయాల్లో మేము ఉంచుకొని ఈ వారమంతా ప్రభా బహు జాగ్రత్తగా బ్రతకడానికి మీరే సహాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.